అందరికీ జై భీమ్ అండి. నా పేరు అమల్దాస్, ఉమ్మడి జిల్లాల బాలమహనాడు అధ్యక్షుడిని. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, వచ్చే నెల 14వ తారీఖున అంబేద్కర్ జయంతి ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే నేను ముఖ్యంగా ఈరోజు మన జాతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. గత 2 years నుంచి కూడా నేను మన ఎంప్లాయీస్ అందరిని కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళతో నేను కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నాను. వారి యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, వారు ఎంత యాక్టివ్గా ఉన్నారనేది తెలుస్తుంది. చాలా నిరుత్సాహపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజున మనం ఏలూరు జిల్లాలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా, ముఖ్యంగా టీచర్స్, వారు బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ప్లస్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడాను మన జాతి బిడ్డను హర్ష్ కుమార్ గారి యొక్క అబ్బాయి కోసం వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి, పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఓట్స్ వేయడం జరిగింది. గెలిచారా లేదన్నది సెకండరీ, కానీ ఒక ఐక్యతతో ముందుకు రావడం జరిగింది. అదే నేను మన గన్నవరం నియోజకవర్గంలో కూడా కోరుకుంటున్నాను. ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక తాటి మీదకి రావాలని చెప్పేసి, ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక నియోజకవర్గమే కాదు, తర్వాత జిల్లాలో వారికి కూడా ఈ ఐక్యత అనేటువంటిది వస్తే రాబోయే రోజుల్లో తప్పకుండా మనం రాజ్యాధికారం సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి. మీకోసం మేము ఎంతకైనా ముందుకు వస్తాము, దేనికోసమే నిలబడతామని నేను మాటిస్తూ ఉన్నాను. కాబట్టి ఎక్కడైనా భయాన్ని వీడండి, భయాన్ని వదిలేసి అందరం కూడా ఒకరి కోసం ఒకరు మనం ముందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. మీరందరూ కూడా బయటకు వచ్చి వస్తామంటే మాకు ఇంకా అంతగానో సంతోషం అయింది, ఇంకోటి లేదు మేము రాలేము, మాకు ఆంక్షలు ఉన్నాయనేటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే మీకోసం మేము నిలబడతాం, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ఈ మీడియా పరంగా. ఇంకో విషయం ఏంటంటే, రేపు 14వ తారీఖున రాబోయేటువంటి అంబేద్కర్ జయంతి రోజున మేము ర్యాలీ నిర్వహించాలనుకుంటూ ఉన్నాం. సో చాలామంది మన వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి, నియోజకవర్గం వైడిగా అందరినీ గ్యాదర్ చేసి ర్యాలీ పెట్టేటువంటి సందర్భంలో మీ యొక్క సపోర్ట్ ఏ విధంగా వచ్చేటువంటి యువతకు టీషర్ట్స్ కానివ్వండి, లేదంటే ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, లేదంటే ఇతరతర రూపంలో మీ అందరూ కూడా సపోర్ట్ ఇచ్చినట్టయితే తప్పకుండా మాకు కూడా బాగా తగ్గుతుంది. ఇంకా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి సభను జయప్రదం చేసే విధంగా మీ అందరి యొక్క సపోర్ట్ కావాలని చెప్పేసి మీ అందరిని కూడా నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. జై భీమ్, థ్యాంక్ యూ అండ్